ప్రైజ్ లార్డ్, వెల్కమ్ బ్యాక్. మరోసారి ప్రభునామం మీకు అందరికి కూడా శుభం తెలియజేస్తున్నాను. మరి ఈ రీతిగా ఆన్లైన్ ద్వారా మనము బైబిల్ స్టడీ చేసుకున్నటకు దేవుడిచ్చిన కృపను బట్టి ఆయనకు వందనం చెల్లిస్తున్నాను. ప్రతి గురువారం సాయంకాలం 8 గంటల నుండి 9 గంటల వరకు జరిగినటువంటి ఈ యొక్క బైబిల్ స్టడీ కొరకు దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవుని స్తుతిస్తూ, మరి గత దినములన్నింటిలో కూడా బైబిల్ స్టడీలో వాక్య ధ్యానంలో మీరు అందరూ కూడా ఏకీభవించినందుకు, పాల్గొన్నందుకు మీకు అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించును గాక. ఇంకా ఆయా స్థలాల నుంచి వీక్షిస్తున్నటువంటి ప్రతి వారికి కూడా నేను స్వాగతం తెలియజేస్తున్నాను. అంబర్నాథ్ మెథడిస్ట్ తెలుగు సంఘం కుటుంబాలన్నింటికి కూడా ప్రభు నామమున ఆహ్వానం తెలియజేస్తున్నాను. ఈ సమయంలో ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 678వ పాట ప్రియ యేసు నిర్మించితివి అన్నటువంటి పాటను పల్లవి, మొదటి చరణం, అలాగనే 3వ చరణం పాడుతున్నాను. వికసించే విశ్వాసంబు వాక్యంబును చదువగనే, వికసించే విశ్వాసంబు వాక్యంబును చదువగనే, చేరీతి నీదు దారి కోరి నడిపించుము, చేరీతి నీదు దారి కోరి నడిపించుము, ప్రియ యేసు నిర్మించితివి, ప్రియమార నా హృదయం ముదమార వసించునా హృదయాంతరంగమునా. ప్రార్థించుదాం. పరిశుద్ధుడా, నీకు స్తుతులు, వందనములు, స్తోత్రము చెల్లించున్నాము. ఈ యొక్క నీ వాక్య ధ్యానం చేయుట కొరకు నీవు అనుగ్రహించిన ఈ సమయం నీవు ఆశీర్వదించుమని నేను ప్రార్థిస్తున్నాం. మరి చేరి వచ్చిన ప్రతి వారిని కూడా నీవు ఆశీర్వదించుము తండ్రి. మా ప్రభువా, ఇంకను చేరినటువంటి బిడ్డలను కూడా నీవు సకాలంలో మాతో కూడా చేర్చుమని, ముఖ్యంగా నీ దాసునటువంటి నన్ను, అల్పుడను బలహీనను నీ సిలువ చెంతను మరుగుపరిచి, నీ ఆత్మచేత బలపరిచి, నీ చేతి పనిముట్టుగా, నీ నోటి బూరగా నీ వాడుకొనము తండ్రి. ప్రభువా, మరి మా అవసరమైనటువంటి మాకు జ్ఞానం అనుగ్రహించమని నేను ప్రార్థిస్తున్నాము. నీ ఆత్మ నడిపింపును దయచేయము, వినగలిగే చెవులను గ్రహించగలిగే హృదయంలో మాకు దయచేయము. ఇలాగే లోకమంతట్లో ప్రభువా, నీ వాక్యం ప్రకటించుటకు నిల్చున్న నీ దాసులను బలపరిచి నీ కొరకు వాడుకొనమని, ప్రతి ఆటంకముల అభ్యంతరములు తొలగించుమని నేను ప్రార్థిస్తూ, వింటున్నటువంటి ప్రతి బిడ్డ హృదయంలో కూడా నీ వాక్యం ఫలించినట్లుగా అనుగ్రహించుమని యేసు ప్రభు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రియ దేవుని బిడ్డలారా, మరి గతంలో తెలిపినట్లుగా ఈనాడు మనం
భక్తుడైనటువంటి యోహాను రాసినటువంటి మొదటి పత్రికను ధ్యానం చేయబోతున్నాం. ఈ యొక్క పత్రిక 5 అధ్యాయాలు ఉన్నటువంటి యొక్క పత్రిక యోహాను రాసినటువంటి పత్రిక అన్నటువంటిది మనం మొదట్లోనే గమనిస్తున్నాం. అయితే ఇది సంప్రదాయం చొప్పున యోహాను రాసినటువంటి పత్రికగా, మరి అంతేకాకుండా ఈ యోహాను రాసినటువంటి యొక్క పత్రిక ఈ రాసిన 3 పత్రికల్లో కూడా పెద్ద పత్రికగా 5 అధ్యాయాలు ఉన్నటువంటి పత్రికగా మనం చూస్తున్నాం. యోహాను యేసుక్రీస్తు ప్రభు శిష్యుల్లో ఒకడైనటువంటి యోహాను ఈ యొక్క పత్రికను రాశాడు. ఈ 3 పత్రికలు కూడా బహుశా ఒకేసారి రాసి ఉంటాడు. యోహాను సువార్తను రాశాడు, ఈ పత్రికలను రాశాడు, ప్రకటన గ్రంథాన్ని రాశాడు. అయితే సాంప్రదాయం ఈ రీతిగా ఇవి పొందుపరచబడినటువంటి విధానాన్ని బట్టి యోహాను సువార్త తర్వాత ఈ పత్రికలు రాశాడు, ఆ తర్వాత చివరిగా ప్రకటన గ్రంథం రాశాడు అన్నటువంటి అభిప్రాయం ఉంటున్నది. అయితే క్రీస్తు శకం 5వ శతాబ్దంలో ఒక వ్యక్తి జస్టీనియన్ అన్నటువంటి రోమా అధికారి ఒక సమాధిని కనిపెట్టి, ఇది అంటే అనగా అందరూ కూడా భావిస్తూ ఆచరిస్తూ అది యోహాను యొక్క సమాధి అని ఎఫెస్ పట్టణంలో ఆ యొక్క అందరూ కూడా గుర్తించినటువంటి ఆ యోహాను సమాధి పైన ఆయన బాసిలికా ఆఫ్ సెయింట్ జాన్ అన్నటువంటిది నిర్మించబడిందని చరిత్ర తెలుపుతూ ఉంది. అయితే అప్పుడు దాని యొక్క సాంప్రదాయం ప్రకారం సాధారణంగా యోహాను పద్మాసు ద్వీపంలో ఉండి ఆయన దర్శనాలు పొంది ప్రకటన గ్రంథం రాశాడు, అక్కడే మరణించాడు అన్నటువంటి తలంపు అనాది కాలం నుంచి ఉన్నటువంటిది. అయితే క్రీస్తు శకం 5వ శతాబ్దంలో ఈ రోమా అధికారి ఎఫెసు పట్టణంలో ఉన్నటువంటి ఈ యోహాను సమాధి అని చెప్పబడేటువంటి దాని మీద బాసిలికా నిర్మించి ఆయన ప్రకటన చేసినటువంటి ఆ యొక్క చరిత్ర ప్రకారం యోహాను పద్మాసు ద్వీపంలోనే మరణించలేదు. యోహాను పద్మాసు ద్వీపంలో శిక్షించబడ్డాడు. అనగా ఎవరూ లేనటువంటి, మనుషులు లేనటువంటి ద్వీపాల్లో ఆనాడు మరి నేరస్తులను వదిలిపెట్టేటువంటి వారు. మన దేశంలో కూడా అండమాన్ నికోబార్ దీవుల్లో అలనాడు బ్రిటిషర్సు మరి నేరస్తులను తీసుకుపోయి అక్కడ వదిలిపెట్టేటువంటి వారు. అనగా వారికి ఎంత శిక్షించినప్పటికీ కూడా మారనటువంటి కఠినమైనటువంటి తడిపార్ నేరస్తులు, అలాంటి వారిని తీసుకుని వెళ్ళి అక్కడ వదిలేస్తారు. వారు తిరిగి రావడానికి అవకాశం లేదు. వారు ఇంకా బ్రతికితే బ్రతుకుతారు, చస్తే చస్తారు, అలాంటి పరిస్థితి. కనుక యోహానును కూడా ఒక నేరస్తునిగా, అనగా అన్యమతాన్ని బోధిస్తున్నటువంటి వాడు లేక క్రైస్తవ్యాన్ని విస్తరింపజేస్తున్నటువంటి వాడు అన్నటువంటి భావన చేత అతనికి విధించబడినటువంటి శిక్ష అతడు ఒంటరిగా పద్మాస్ అన్నటువంటి ద్వీపంలో విడిచిపెట్టబడ్డం. అయితే అక్కడే అతడు దర్శనాలు పొంది ప్రకటన గ్రంథం రాశాడు. అయితే అక్కడే అతడు నశించిపోయి ఉంటాడు అన్నటువంటిది తలంపు. కానీ ఈ 5వ శతాబ్దపు ఈ సంఘటన వలన దాని యొక్క పరిస్థితి అంతా కూడా వేరుగా అనిపిస్తుంది. అదేంటంటే యోహాను పద్మాసు ద్వీపం నుంచి విడిచిపెట్టబడ్డాడు. ఆయన అక్కడి నుంచి వచ్చినప్పుడు పౌలు సంచరించి సేవ చేసినటువంటి ఆ యొక్క సంఘాలలో ఎఫెస్ అన్నటువంటి స్థలంలో ఉన్నటువంటి సంఘంలో అతడు కూడా సేవ చేస్తూ ఆయన అక్కడే ఎఫెస్ పట్టణంలోనే ఉండి చనిపోయాడు. కాబట్టి అక్కడ ఆయన సమాధి నిర్మించబడింది అని చెప్పబడతాం. మరి అటువంటి పరిస్థితులలో అతడు ప్రకటన గ్రంథం రాసిన తర్వాత ఎఫెసు పట్టణానికి వచ్చాడు కనుక అప్పుడు ఈ పత్రికలు రాశాడు అన్నటువంటి భావన ఉంది. అనగా క్రీస్తు శకం 85-95 సంవత్సరం మధ్య కాలంలో ఈ యొక్క పత్రికలు రాశాడు అన్నటువంటి భావన ఉంది. ఏదేమైనప్పటికీ ఈ మొదటి శతాబ్దం అంతం, 2వ శతాబ్దం ప్రారంభం, ఆ సమయంలో ఈ యొక్క 3 పత్రికలు రాయబడ్డాయి. ఈ యోహాను రాసినటువంటి యొక్క 3 పత్రికలను గమనించినట్లయితే ఆయన మరి రాసిన మొదటి పత్రికకు మిగతా 2 పత్రికలకు వ్యత్యాసం కనిపిస్తుంది. అదేంటంటే మొదటి పత్రికను విశ్వాసుల కొరకు
విశ్వాసంలో ఉన్నటువంటి వారి కొరకు రాసినటువంటి పత్రికగా మనం చూస్తాం. అలాగనే ఈ ప్రకటన గ్రంథం 7 సంఘముల్లో ఉన్నటువంటి విశ్వాసుల కొరకు రాసినట్లుగా మనం గమనించగలుగుతాం. అయితే ఈ 2వ పత్రిక 3వ పత్రికలను గమనించినట్లయితే వ్యక్తిగతంగా ఆయన ఆ యొక్క పత్రికలు రాసినట్లుగా మనం గతంలో జ్ఞాపకం చేసుకున్నాం. 2వ పత్రిక అమ్మగారికి అంటూ రాశాడు, అమ్మగారికి మరియు ఆమె దగ్గర ఉన్నటువంటి పిల్లలకు అన్నటువంటి మాట. 3వ పత్రికను గాయునకు మరి అంటూ ఆయన రాయడం మనం చూస్తాం. కనుక అవి 2 వ్యక్తిగతంగా రాసినటువంటి పత్రికలుగా మనం చూస్తాం. అయితే ఈ మొదటి పత్రికను రాసినప్పుడు మాత్రం ఇది అందరూ విశ్వాసులందరి కొరకు రాయబడినటువంటి పత్రికగా మనం గుర్తిస్తాం. కనుక దీంట్లో మనం గమనించినట్లయితే ఆ యొక్క అమ్మగారికి రాసినటువంటి పత్రిక, గాయుకు రాసినటువంటి పత్రికలో ఉన్న రీతిగా మొదట శుభవచనాలుండి, ఆ తర్వాత మరి సందేశం ఉండి, ఆ తర్వాత ముగింపు ఆశీర్వాదం అన్నటువంటి మాటలు ఈ పత్రికలో మనం గమనించాం. డైరెక్ట్గా రాస్తున్నటువంటి సందేశం అతడు రాయడాన్ని చూస్తాం. ఇది కనుక చెప్పాలంటే ఇది ఒక సందేశము, ఒక పత్రిక అని కాకుండా ఇది ఒక సందేశము అన్నట్లుగా మనకు కనిపిస్తుంది. కనుక ఈ యోహాను రాసినటువంటి యొక్క మొదటి పత్రిక కూడా ఏ రీతిగా ప్రకటన గ్రంథంను 7 సంఘాలకు రాస్తున్నాడో, చిన్నాసియాలో ఉన్నటువంటి 7 సంఘాలకు రాసిన రీతిగా ఈ యొక్క పత్రికను కూడా క్రైస్తవ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులందరి కొరకు రాసినట్లుగా మనం గమనించగలుగుతాం. ఈ పత్రిక రాయడంలోని ప్రాముఖ్యమైనటువంటి ప్రేరేపణ, రాయడానికి కారణం ఏంటి అని మనం గమనించినట్లయితే ఈ పత్రిక 2వ శతాబ్దంలో ఎఫెస్ పట్టణంలో ఉన్నటువంటి గలిబిలిని బట్టి, లేక ఎఫెస్ పట్టణంలో ఉన్నటువంటి క్రైస్తవ సంఘంలో ఉన్నటువంటి కొన్ని తొందరలను బట్టి ఇవి రాసినట్లుగా మనం చెప్పగలుగుతాం. ఎందుకు కారణం ఏంటి అంటే ఎఫెస్ అన్నటువంటి పట్టణంలో సంఘాన్ని భక్తుడైనటువంటి పౌలు స్థాపించాడు. అక్కడ వారికి ఎంతో గొప్పగా సువార్త ప్రకటించి, మనం అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయంలో చూస్తాం. సువార్తను ప్రకటించి అక్కడ ఎంతో విగ్రహారాధన ఉండగా, ఎటువంటి విగ్రహారాధన అంటే అర్తమి దేవికి వారు బలు అర్పించేటువంటి వారుగా, ఆ తర్వాత ఇంకా చెప్పాలంటే అనేక విగ్రహాలు, అనేక దేవతలను వారు ఆరాధించేటువంటి వారుగా ఉండగా, తెలియబడని దేవునికి అన్నటువంటి పేరుతో ఒక బలిపీఠాన్ని కూడా కట్టినటువంటి వారు. అనగా దేవుని గురించి చాలా గలిబిలి, దేవుని గురించి అనేక అభిప్రాయాలు వారు కలిగినటువంటి వారు. మరి విగ్రహారాధన ఎక్కువ ఉన్నటువంటి స్థలం, అలాంటి స్థలంలో భక్తుడైనటువంటి పౌలు సేవ చేసి వారిలో మరి ప్రభు వైపు అనేక మందిని నడిపించి క్రైస్తవ సంఘాన్ని స్థాపించాడు. అనగా అది మొదటి శతాబ్దంలోని మొదటి అర్ధభాగంలో జరిగినటువంటి పరిస్థితి. అయితే ఆ మొదటి శతాబ్దం చివరికి వచ్చేసరికి మొదటి ఆ జనరేషన్, ఆ తరం వారు గతించిపోయారు. భక్తులైన పౌలు ద్వారా సువార్తను విని యేసుప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి ఆ తరం వెళ్ళిపోయి వారి పిల్లలు, వారి పిల్లల పిల్లలు మరి సంఘంలో వచ్చినటువంటి పరిస్థితులు. అలాంటి పరిస్థితులలో ఆ విశ్వాసుల్లో అంత బలమైనటువంటి, లేక ఆ క్రైస్తవుల్లో అంత బలమైనటువంటి విశ్వాసం లేకపోవడం అన్నటువంటిది జరిగింది. ఇప్పుడు కూడా మనం గమనించినట్లయితే 4 తరాల నుంచి 5 తరాల నుంచి లేక 3 తరాల నుంచి క్రైస్తవులుగా ఉన్నటువంటి కుటుంబాలలో పిల్లల విశ్వాసము, అలాగనే 2వ తరం క్రైస్తవులుగా ఉన్నటువంటి పిల్లల విశ్వాసం గమనించినట్లయితే వేరుగా ఉంటుంది. లేక మొదటి తరం క్రైస్తవులు, మా నాన్నగారు, మా తండ్రి, తాతగారు ఎవరు కూడా యేసుప్రభు నమ్మలేదు, నేనే యేసుప్రభు నమ్ముకున్నాను అని చెప్పేటువంటి వారి విశ్వాసము, మా తాత ముత్తాతలు యేసుప్రభునందు విశ్వాసం ఉంచారు, అప్పటి నుంచి మేము క్రైస్తవులము అని చెప్పుకునేటువంటి వారి విశ్వాసము కొంచెం వ్యత్యాసం ఉండడాన్ని మనం చూస్తాం.
అనగా ఈ తర్వాతి తరం వారు లోకంతో కొంచెం రాజీ పడేటువంటి వారుగా, లోకంలోని విషయాలతో కొంచెం రాజీ పడేటువంటి వారుగా మనం కూడా గమనించినట్లయితే గత 2 తరాల కిందటి క్రైస్తవులు ఒకవేళ మనం గమనిస్తే వారు ఎలాంటి వారు అని అంటే అక్కడ క్రిస్మస్ పండుగను ఆచరించేటువంటి వారు, దసరా పండుగను కూడా ఆచరించేటువంటి వారు. 2 లేక 3 తరాల వెనకటికి మనం చూసినట్లయితే మన పితరులు క్రైస్తవులైనటువంటి వారు మరి బలహీనమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి వారు. కానీ ఈ యొక్క తరాలు గడిచే కొద్దీ వచ్చినటువంటి యొక్క క్రైస్తవులు వారి తర్వాతి తరం వారు లోకంతో రాజీ పడినటువంటి వారై, తమ విశ్వాసం గురించి అంత ఎక్కువ పట్టింపు లేనటువంటి వారై వారు జీవిస్తున్నటువంటి వారు. అంతేకాదు ఎఫెసు పట్టణంలో అబద్ధ బోధకుల ప్రభావం కూడా ఎక్కువైపోయింది. యేసుక్రీస్తు ప్రభు ఆయన దేవుడే, ఆయన మానవుడు కాదు, ఆయన దేవుడు మాత్రమే అన్నటువంటి మాటలు కొంతమంది చెప్తుంటే, యేసుక్రీస్తు ప్రభు మానవుడు, ఆయన దేవుడు కాదు అని కొంతమంది, ఆయన దేవుడు మాత్రమే, ఆయన మానవుడు కాదు అని కొంతమంది అంటే, మరికొంతమంది ఆయన మానవుడు మాత్రమే దేవుడు కాదు. కనుక ఆ యొక్క కన్ఫ్యూషన్ వారి మధ్యలో రావడం జరిగింది. కనుక ఇటువంటి పరిస్థితుల్లో భక్తులైనటువంటి యోహాను వారికి ఈ పత్రికను రాయడం జరిగింది. అనగా ఆనాడు ఉన్నటువంటి క్రైస్తవ సంఘములన్నింటి కొరకు అతడు ఈ పత్రికను రాయడం జరిగింది. ఇంకొక గొప్ప సమస్య ఏంటంటే ఆనాడు క్రైస్తవ్యానికి ఈ జ్ఞానం అన్నటువంటి దాని గురించి ఎక్కువ. కొరింథీ పట్టణస్థులు, మనం మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయంలో గమనించినట్లయితే భక్తుడైనటువంటి పౌలు రాసేటువంటి మాటల్లో గ్రీసు దేశస్థులు వారు జ్ఞానమును అడుగుచున్నారు అన్నటువంటి మాటను చూస్తాం. యూదులు సూచక క్రియలను అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానమును అడుగుచున్నారు. గ్రీస్ అనగానే మనకు జ్ఞానం అన్నటువంటిది బాగా జ్ఞాపకానికి వస్తుంది. సైన్స్, మ్యాథమెటిక్స్ ఏవి తీసుకున్నా కూడా దాంట్లో ఎక్కువగా గ్రీసు దేశస్థులు గ్రీకు పదాలు, గ్రీకు అక్షరాలు వాడటం అన్నది జరుగుతుంది. దానికి కారణం గ్రీసు దేశపు శాస్త్రవేత్తలు లేక వైద్యులు వారు దాన్ని రాయడం అన్నటువంటిది జరిగింది. అనగా వారు ఎక్కువ జ్ఞానమును కలిగినటువంటి వారై వారు రాసినటువంటి గ్రంథాల వలన ప్రపంచమంతటా కూడా సైన్స్ అన్నటువంటిది విస్తరించింది. కనుక వీరు ఆ దినాలలో ఈ జ్ఞానవాదం అన్నటువంటి దాన్ని కూడా క్రైస్తవ సంఘం ఎదుర్కోవాల్సి వచ్చింది. గ్నోస్తికవాదం అని అంటారు. గ్నోస్తికవాదం, జ్ఞానవాదం. అంత జ్ఞానం మీద ఎవరో దేవుడు అన్నది దయ్యం అన్నటువంటిది కాదు, మనకున్నటువంటి జ్ఞానమే ఆయన ప్రాముఖ్యం, జ్ఞానం మీదే ఆధారపడి జ్ఞానం సంపాదించుకోవాలి అన్నటువంటి తలంపును కలిగినటువంటి పరిస్థితులు. అలాంటి వ్యక్తుల చేత కూడా క్రైస్తవ సంఘానికి శోధన కలిగింది. కనుక వారు క్రైస్తవానికి బద్ధశత్రువులుగా మారిపోయారు. విశ్వాసం అన్నటువంటి దానికి కాదు ప్రాముఖ్యత, జ్ఞానం అన్నటువంటి దానికి. విశ్వాసం ద్వారా కాదు మనం మోక్షం సాధించేది, మనం జ్ఞానం ద్వారా అన్నటువంటిది, లేకపోతే మోక్షం అన్నటువంటి దాన్ని పక్కకు పెట్టేసి మనం జ్ఞానం కలిగి ఉండాలి, జ్ఞానం గొప్పది అన్నటువంటి తలంపును కలిగినటువంటి వారు. కనుక ఇలాంటి పరిస్థితులలో యేసుక్రీస్తు ప్రభువు మరి రక్షకుడు, ఆయన మెస్సియా, ఆయన ద్వారా మనకు విముక్తి అన్నటువంటి విశ్వాసం క్రైస్తవ సంఘంలో ఉంటుండగా వారి మధ్యలోనే స్టోయికులు అన్నటువంటి వారు, ఎపిక్యూరియన్లు అన్నటువంటి వారు, స్టోయిక్స్, ఎపిక్యూరియన్స్ అన్నటువంటి వారు మరి అన్ని విషయాల్లో ఒప్పుకుంటూ యేసుక్రీస్తు ప్రభువు మెస్సియా అన్నటువంటి దాన్ని మాత్రం ఒప్పుకోకుండా, ఆ తర్వాత ఈ 2 తెగల వారు పరస్పరం విరుద్ధమైనటువంటి భావాలను కలిగి, తత్వాలను కలిగి వీరు జీవిస్తున్నటువంటి వారు. ఇలాంటి పరిస్థితుల్లో వారి ప్రభావానికి లోబడి క్రైస్తవ సంఘం నష్టపోకుండా క్రైస్తవులు విశ్వాసంలో నుంచి తొలగిపోకుండా ఉండుట కొరకై భక్తుడైనటువంటి యోహాను చాలా విషయాల్ని ఇందులో స్పష్టం చేశాడు. కనుకనే ఈ యోహాను పత్రికలో మనం గమనించినట్లయితే
సహవాసము అన్నటువంటిది, శుద్ధీకరణ అన్నటువంటిది, నమ్మకము అన్నటువంటిది, సంతోషము అన్నటువంటిది, నిశ్చయత, అష్యూరెన్స్ అన్నటువంటిది, ఇలాంటి విషయాలను ముఖ్యంగా ఈ పత్రికలో ప్రస్తావిస్తాడు. మన యొక్క విశ్వాసం గురించినటువంటి నిశ్చయత, మనం దేవుని బిడ్డలం గనుక మన యొక్క విశ్వాసం వలన మనం సంతోషం కలిగి జీవించున్నట్లుగా, మన యొక్క విశ్వాసం వల్ల, దేవుడు మనకిచ్చినటువంటి విశ్వాసం ద్వారా మనం దేవుని యందు స్థిరమైనటువంటి నమ్మకం కలిగినటువంటి వారంగా, అలాగనే మనం విశ్వాసం ద్వారా మన పాపములన్నింటికీ ప్రాయశ్చిత్తమును పొంది, విశ్వాసం ద్వారా మనం శుద్ధీకరించబడ్డాం, మన పాపాలన్నీ కడిగివేయబడతాయి అన్నటువంటి విశ్వాసం క్రైస్తవులలో మరి స్థిరపరచుట కొరకు విశ్వాసమైనటువంటి మనం విశ్వాసం ద్వారా అందరం సహవాసం కలిగి జీవించాలి అన్నటువంటి విషయాన్ని ప్రస్తావిస్తూ ఈ యొక్క మొదటి పత్రికను రాశాడు. ఈ పత్రికలో విభజనను మనం గమనించినట్లయితే, ఈ పత్రికలో ప్రాముఖ్యంగా ప్రస్తావించబడినటువంటి విషయాలు ప్రేమ, వెలుగు, జీవము అన్నటువంటివి చూస్తాం. ప్రేమ, వెలుగు, జీవము. అలాగనే నాలుగవదిగా సహవాసం అన్నటువంటి వీటిని ప్రాముఖ్యంగా ఇతడు ప్రస్తావిస్తూ ఈ యొక్క పత్రికను రాస్తాడు. కనుక ఈ రీతిగా ఉన్నట్లయితే మనం యొక్క గ్రంథాన్ని ఈ రీతిగా విభజించవచ్చు. మీ నోట్బుక్స్, పెన్స్ ఉన్నాయి కదా, మీరు నోట్ చేస్తున్నారని నమ్ముతున్నాను. కనుక ఈ యోహాను మొదటి పత్రికలో గ్రంథ విభజనను, పత్రికను ఈ రీతిగా మనం విభజించవచ్చు. ఒకటి, దేవుడు వెలుగై ఉన్నాడు. దేవుడు వెలుగై ఉన్నాడు. 1వ అధ్యాయం 1వ వచనం నుండి 2వ అధ్యాయం 2వ వచనం వరకు కూడా దేవుడు వెలుగై ఉన్నాడు అన్నటువంటి ఆ యొక్క భావాన్ని అతడు వివరిస్తాడు. రెండవది, దేవుడు ప్రేమై ఉన్నాడు. దేవుడు ప్రేమై ఉన్నాడు అన్నటువంటి అంశాన్ని మరి ప్రస్తావిస్తూ 2వ అధ్యాయం 3వ వచనం నుండి 4వ అధ్యాయం 21వ వచనం వరకు కూడా అతడు రాస్తాడు. అనగా 4వ అధ్యాయం చివరి వరకు కూడా ఉండేటువంటి మాటలు. 2వ అధ్యాయం 3వ వచనం నుండి 4వ అధ్యాయం చివరి వరకు 21వ వచనం వరకు దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. ఈ మొదటి పత్రిక 5వ అధ్యాయంలో దేవుడు జీవమై ఉన్నాడు అన్నటువంటి అంశాన్ని ప్రస్తావిస్తాడు. కనుక ఈ 5 అధ్యాయాల్లో 1వ అధ్యాయం 1వ వచనం నుండి 2వ అధ్యాయం 3వ వచనం వరకు దేవుడు వెలుగై ఉన్నాడు. 2వ అధ్యాయం 3వ వచనం నుండి 4వ అధ్యాయం 21వ వచనం వరకు దేవుడు ప్రేమై ఉన్నాడు. 5వ అధ్యాయం అంతా కూడా దేవుడు జీవమై ఉన్నాడు అన్నటువంటి అంశాలను ప్రస్తావిస్తాడు. మరి ఇందులో సహవాసం అన్నటువంటి మరొక అంశం చెప్పాలంటే ఇది ఈ పత్రికకు ముఖ్యాంశం. వీటన్నిటిలో నుండి ఆయన తీసుకుని వచ్చేటువంటి ఎసెన్స్, భక్తుడైనటువంటి యోహాను ఇచ్చేటువంటి సందేశం ప్రాముఖ్యంగా సహవాసం అన్నటువంటి దానికి ప్రాముఖ్యతనిచ్చాడు అని మనం చెప్పవచ్చు. కనుక సహవాసం అన్నటువంటి ఆ యొక్క అంశం మనం 2వ భాగంగా వచ్చే గురువారం ధ్యానం చేస్తాం. 2వ భాగంగా సహవాసం అన్నటువంటిది, అనగా 4వ అంశంగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఓవరాల్గా అది వస్తుంది. అయితే 5 అధ్యాయాలను అనుసరించి 3 భాగాలు: దేవుడు ప్రేమ, దేవుడు వెలుగు, దేవుడు ప్రేమ, దేవుడు జీవము అన్నటువంటి ఈ 3 అంశాలు ఈ సమయంలో మనం గమనిస్తాం. 1వ అధ్యాయం 1వ వచనం నుండి 2వ అధ్యాయము 2వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగం మనం గమనించినట్లయితే, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయనలో చీకటి ఎంత మాత్రము లేదు అన్నటువంటి మాటను రాస్తాడు. యోహాను సువార్త మొదటి అధ్యాయము 5వ వచనము, మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల
మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును అన్నటువంటి మాటను చూస్తున్నాం. కనుక మొట్టమొదట దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయనలో చీకటి ఎంత మాత్రమును లేదు. ఆదికాండం 1వ అధ్యాయం మనం గమనించినట్లయితే, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అన్నటువంటి మాటతో ప్రారంభమైనటువంటి ఆ వచనంలో, ఆదియందు భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను, వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను అన్నటువంటి మాట అది మొదటి దినమున దేవుడు చేసినటువంటిదిగా మనం చూస్తున్నాం. కనుక మొట్టమొదటి అంశం దేవుడు అనగానే దేవునిలో వెలుగు అన్నటువంటిది ఉంది. ఆయనే వెలుగై ఉన్నాడు, ఆయనే వెలుగై ఉన్నాడు, ఆయనలో చీకటి ఎంత మాత్రం కూడా లేదు. సూర్యుడు మొత్తం గ్యాసెస్తో నిండి ఉండి, హీలియం అన్నటువంటి ముఖ్యమైనటువంటి ముడివాయువు, ఆ తర్వాత ఇతర గ్యాసెస్, నైట్రోజన్, ఇతర గ్యాసెస్ అన్నీ కూడా ఉండి, ఆ యొక్క సూర్యుడు ఎప్పుడు కాంతివంతంగా మెరుస్తూ ఉంటాడు. కారణం మంటలు మండుతూనే ఉంటాయి. కనుక సూర్యుడు అన్నటువంటిది ఒక అగ్నిగోళము అని చెప్పబడుతుంది. సూర్యుడు అగ్నిగోళం, మండుతూనే ఉంటుంది ఆ యొక్క గ్రహం. ఇక దాంట్లో ఏమీ లేవు, అన్ని గ్యాసెస్, ఎప్పుడు మంటలు చెలరేగుతూనే ఉంటాయి. అయితే ఆ సూర్యుని మంట వేడిమి తగ్గకుండా ఎన్ని వేల సంవత్సరాలుగా ఉంటుంది అని అంటే అది ఎంత విచిత్రమైనటువంటి విషయం. దేవుడు సృష్టించినప్పుడు సూర్యుని మానవులందరికీ వెలుగివ్వాలని, ఆ సూర్యుని కాంతి ఎప్పటికి కూడా ఆగిపోకూడదని దాన్ని పర్మనెంట్గా వెలిగిస్తూ ఉంచాడు. అన్ని గ్యాసులన్నీ అక్కడికి చేర్చి ఆ గ్యాసెస్ అయిపోకుండా మంటలు చెలరేగుతూనే ఉండడం. మరి శాస్త్రవేత్తలు అప్పుడప్పుడు చెప్పడం, వీడియోస్ చూపించడం, లేక ఫొటోస్ చూపించడం అన్నటువంటివి చూస్తున్నా. వాటిలో ఆ యొక్క మంటలు చిట్లుతూ ఉంటాయి, ఆ గోళంలో నుంచి బయటికి ఎగసి వస్తూ ఉంటాయి అని చెప్తుంటారు. అయితే మానవులకు లేక భూమికి వెలుగివ్వటం కొరకు దేవుడు సూర్యుణ్ణి నిర్మించాడు, చంద్రుణ్ణి, నక్షత్రాలను నిర్మించాడు. అయితే నిజానికి అలాంటి మంటలేం లేకుండానే వెలుగుతూ ఉండేటువంటి వాడు దేవుడు. ఆయన ఉండగా వెలుగు ప్రకాశిస్తూనే ఉంటుంది. దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయనలో చీకటి ఎంత మాత్రం లేదు. అయితే ఆయన యొక్క ఆశ ఏంటంటే, ఆయన బిడ్డలమైనటువంటి మనం కూడా ఆయనతో సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందు. కనుక ఆయన బిడ్డలమైనటువంటి మనం, ఆయనతో సహవాసం గలవారమని చెప్పుకుంటున్నటువంటి మనం, మనలో ఏమాత్రం చీకటి కలిగి ఉండకూడదు, మనం చీకట్లో ఏమాత్రం నడవకూడదు. ఒకవేళ మనం అలాగా ఆయనతో సహవాసం గలవారమని చెప్పుకుంటూ మనం చీకట్లో నడిచినట్లయితే మనం అబద్ధమాడుచున్నాము, మనం సత్యం జరిగింపకుండా ఉంటాము అన్నటువంటి మాటను చెప్తున్నాడు. చీకటిని విసర్జించి దేవుడు వెలుగై ఉన్న ప్రకారం మనం కూడా వెలుగు బిడ్డలమై ఉండి వెలుగును కలిగిన వారమై జీవించాలి అన్నటువంటి హెచ్చరికను జ్ఞాపకం చేస్తున్నాడు. దానికి సొల్యూషన్ కూడా చెప్తున్నాడు. దానికి ఒక పరిష్కారం 7వ వచనం. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల, ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. మనం ఆయనతో సహవాసం చేస్తూ ఆయనతో పాటు వెలుగులో నడిచిన ఎడల అప్పుడు ప్రభువైన యేసు రక్తం మన పాపములను కడిగి మనల్ని పవిత్రంగా చేస్తుంది. ఇక్కడ సహవాసం అన్నటువంటి మాటలను మనం
ఆయనతో మనము అన్యోన్య సహవాసం గల వారమై అన్నటువంటి మాట. అలాగనే 6వ వచనంలో ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని, కనుక అల్టిమేట్లీ సహవాసం అన్నటువంటిది దేవుని బిడ్డలమైనటువంటి మనం, క్రైస్తవులమైనటువంటి మనం ఈ లోకంలో జీవిస్తుండగా సహవాసం అన్నటువంటి దానిలో బలపడుట కొరకు లోకంలో నుండి వచ్చేటువంటి అనేకమైనటువంటి శోధనలు లేక విమత బోధలు, ఇప్పుడు చెప్పినట్లుగా యేసుక్రీస్తు ప్రభు దేవుడు కాదు ఆయన మానవుడే అని, లేక ఆయన మానవుడు కాదు దేవుడే అని, లేకపోతే ఇంకా అనేకమైనటువంటి కన్ఫ్యూజన్స్ ఈ లోకంలోని బోధకులు తెస్తుండగా, ఓ మీరు మెథడిస్ట్ వారా, అయితే మీకు పరిశుద్ధాత్మ లేదు అని చెప్పేటువంటి వారు ఉన్నారు. మీరు డినామినేషన్ సంఘాల, అయితే మీకు రక్షణ లేదు అని చెప్పేటువంటి వారు ఉన్నారు. ఈ లోకంలో అనేక మంది అనేక తప్పుడు బోధలు చెప్పేటువంటి వారు, తప్పు మార్గాల్లో నడిపించేటువంటి వారు, మీ బాప్తిస్మము ముంచుట బాప్తిస్మం కాదు కదా, కాబట్టి మీరు పరలోకానికి పోరు అని చెప్పేటువంటి వాళ్ళు, ఇలాంటి అనేకమైనటువంటి విమతములు, తప్పుడు బోధలు చేసేటువంటి అనేక మంది కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు. కనుక అలా కాకుండా మనం సహవాసం కలిగి ఉన్నట్లయితే విశ్వాసంలో మనం స్థిరంగా ఉండగలుగుతాం. మనం సహవాసంలో ఉండాలి. కనుక దేవుడు వెలుగై ఉన్నాడు, మనం కూడా వెలుగై ఉండాలి. లేక దేవుడు వెలుగులో ఉన్న ప్రకారం మనం కూడా వెలుగులో ఉండాలి. ఆయనతో సహవాసం కలిగిన వారమైతే మనం కూడా వెలుగు కలిగే ఉండాలి. ఆయనతో సహవాసం గలవారం అని చెప్పుకుంటూ మనం చీకట్లో నడిచినట్లయితే మనం అబద్ధమాడుచున్నాము, సత్యాన్ని జరిగింపకుండా ఉంటాం. కనుక ఆయనతో సహవాసం కలిగి ఆయనతో నడుస్తూ ఆయన వెలుగైన ప్రకారం మనం కూడా వెలుగై ఉండున్నట్లుగా దేవుడు ఆశిస్తున్నాడు. దాన్ని మనం నెరవేర్చాలి అన్నటువంటిది మనం గుర్తుంచుకోవాలి. 2వ అధ్యాయంలోని 2వ వచనం వరకు కూడా ఈ యొక్క మాటలు, అనగా దేవుడు వెలుగై ఉన్నాడు అన్నటువంటి మాటలు. 2వ అధ్యాయం 3వ వచనం నుండి 4వ అధ్యాయం 21వ వచనం వరకు ఉన్నటువంటి మాటల్లో దేవుడు ప్రేమై ఉన్నాడు అన్నటువంటి మాటను మనం గమనిస్తాం. దేవుడు ఆయన ప్రేమై ఉన్నాడు, ఆయన వెలుగై ఉన్నాడు, ఆయన ప్రేమై ఉన్నాడు. ఆయనను ప్రేమించేటువంటి మనం సహోదరుని ద్వేషించకూడదు అన్నటువంటి మాటలు చెప్తాడు. 7వ వచనం నుండి గమనించినట్లయితే, ప్రియులారా, మొదటి నుండి మీకున్న పూర్వపు ఆజ్ఞనే కానీ క్రొత్త ఆజ్ఞను నేను మీకు రాయుటలేదు. ఈ పూర్వపు ఆజ్ఞ మీరు వినిన వాక్యమే, మరియు క్రొత్త ఆజ్ఞను మీకు రాయుచున్నాను. చీకటి గతించుచున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది కనుక అది ఆయన యందును మీ యందును సత్యమే. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకును చీకటిలోనే ఉన్నాడు. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు, అతని యందు అభ్యంతర కారణమేమీ లేదు. తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచున్నాడు. చీకటి అతని కనులకు గురుడితనం కలుగజేసను కనుక తానెక్కడికి పోవుచున్నాడో అతనికి తెలియదు అంటూ రాస్తాడు. కనుక ప్రేమ అన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ మనం ప్రేమించబద్ధులమై ఉన్నాము. దీని గురించి మనం ఈ వాక్య భాగం అంతట్లో కూడా గమనించవచ్చు. 4వ అధ్యాయంలోనికి వచ్చినప్పుడు ఇంకా సంపూర్ణంగా దేవుని ప్రేమను గురించి రాస్తాడు. 4వ అధ్యాయము 7వ వచనం నుండి, ప్రియులారా, మనము ఒకరినొకడు ప్రేమింతము, ఏలైనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుతున్నది. ప్రేమ అన్నటువంటిది కలగాలి అంటే దేవుని మూలంగానే అది సాధ్యం. దేవుడు లేకుండా ప్రేమ అన్నటువంటిది కలగటం అసాధ్యము. దేవుని వలన కలిగేటువంటిదే నిజమైన ప్రేమ, అదే ప్రేమ. చూడండి, మనకు ఎందుకు ఈ మాట భక్తుడు రాశాడు అని అంటే, మరి ప్రేమించేటువంటి వారు దేవుని కలిగి ఉండకుండా కూడా ప్రేమించేటువంటి వారు లేరా? ఉన్నారు. అయితే ఆ ప్రేమకు లిమిట్స్ ఉంటాయి, ఆ ప్రేమకు కారణాలు ఉంటాయి. నీవెందుకు ఫలానా వాళ్ళని అంతగా ప్రేమిస్తున్నావు అని అంటే దానికి ఒక కారణం ఉంటుంది. అయితే దేవుని ద్వారా వచ్చేటువంటి ప్రేమలో కారణం ఉండదు. ఎందుకు ప్రేమిస్తున్నావు అంటే జస్ట్ ప్రేమిస్తున్నాను అంతే. ప్రేమించాలి, ప్రేమ అందరి పట్ల నాకు ప్రేమ ఉంది, దేవుడు నాలో ప్రేమ పెట్టాడు కాబట్టి ప్రేమిస్తున్నాను. లేదు, ఫలానా వాళ్ళని నీవెందుకు ఎక్కువగా ప్రేమిస్తున్నావు అంటే
వాళ్ళు ఫలానా సమయంలో అవసరానికి వస్తారు, ఫలానా పనిలో వారు ఉపయోగానికి వస్తారు, అందుకోసం వాళ్ళని ప్రేమిస్తున్నాను. లేకపోతే ప్రేమించేటువంటి వారు ఎప్పుడో ఒకసారి తాను ఆశించినటువంటి, లేక ఇతరులు ఎవరైతే ప్రేమిస్తున్నారో ఆ వ్యక్తి ఆశించినటువంటిది వారు చేయకపోయినట్లయితే వెంటనే ప్రేమ ఆపేసి ద్వేషాన్ని పెంచుకోవడం జరుగుతుంది. సో అది నిజమైనటువంటి ప్రేమ కాదు. ఏదో తిరిగి ప్రతిఫలాన్ని కోరి ఆశించి చూపించేటువంటి ప్రేమ. కనుక దేవుని ప్రేమ ఎప్పుడైతే ఉంటుందో దాంట్లో అది కండిషన్ ఉండదు, లిమిట్ ఉండదు, కారణం ఉండదు. ఈ ప్రేమ నిష్కల్మషమైనటువంటి ప్రేమ. ఈ ప్రేమ కలగాలంటే దేవుని ప్రేమ మనలో ఉండాలి. దేవుని ప్రేమ కలిగి ఉంటే మాత్రమే మనం నిష్కల్మషమైనటువంటి ప్రేమను చూపగలుగుతాం. కారణం లేకుండా ప్రేమను చూపగలుగుతాం. హద్దు అన్నటువంటిది లేకుండా ప్రేమను చూపగలుగుతాం. దేవుని ప్రేమ లేకుండా మనం ప్రేమను కనబరిచినట్లయితే దాని అర్థం దానికి కారణాలు ఏవైనా ఉంటాయి, లేదా ఆ ప్రేమకు హద్దులు ఏవైనా ఉంటాయి. ఇంతవరకు మాత్రమే ప్రేమించగలుగుతాను, దీన్ని మించి నేను ప్రేమించను అన్నటువంటి హద్దులు ఏవైనా ఉంటాయి. దేవుని ప్రేమ లేకుండా కలిగేటువంటి ప్రేమకు కారణాలు, హద్దులు అన్నటువంటివి ఉంటాయి. దేవుని ప్రేమ వలన కలిగేటువంటి ప్రేమలో హద్దులు ఉండవు, కారణములు ఉండవు. కనుక ఈ 4వ అధ్యాయంలో 7వ వచనం నుండి, ప్రియులారా మనము ఒకరినొకడు ప్రేమింతము, ఏలనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. మనం ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడేది. దేవుడు మానవుని ప్రేమిస్తున్నాడు అని అంటే నిజంగా ప్రేమిస్తున్నాడా? ఈ యొక్క పాండమిక్ సమయంలో ఎవరో ఒక వ్యక్తి ప్రశ్న ఫేస్బుక్లో, దేవుడు ప్రేమిస్తున్నాడు అని ఎంతగానో చెప్తారు. మంచిదే, ఒప్పుకుంటాను. అయితే మరెందుకు దేవుడు అంతగా మానవులను ప్రేమిస్తున్నట్లయితే ఎందుకు ఈ పాండమిక్ను ఆయన నిర్మూలన చేయటం లేదు అన్నటువంటి ప్రశ్నను అడిగాడు. దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. అలాగే రోమిలకు రాయబడిన పత్రికలో 5వ అధ్యాయంలో దేవుడు తన ప్రేమను మన ఎడల వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు యేసు మన కొరకై మరణించను అనేటువంటి మాటలు రాస్తాడు. దేవుడు తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు మన పట్ల. ఎట్లాగ వెల్లడిపరిచాడు అని అంటే తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును సిలువలో బలిగా అర్పించటం ద్వారా మనకు అర్థమవుతుంది దేవుడు నిజంగా మనల్ని ఎంతగా ప్రేమించాడు. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించినప్పుడు మరి ఎందుకు ఈ పాండమిక్ను నిర్మూలన చేయటం లేదు? దేవుని దృష్టిలో ఈ పాండమిక్ అల్పమైనటువంటిది. మానవులు దీని గురించి కాదు భయపడవలసింది. మానవులు ఇది తీసివేయడం వల్లనే దేవునిలో విశ్వాసం ఉంచటం అన్నటువంటిది కాదు కావాల్సింది. అలాంటిదైతే దేవుడు మరి లోకం మీదకి ఎన్నో శ్రమలు తెప్పించి మానవులు ప్రార్థించినప్పుడు అవి తీసేసి అప్పుడు తాను దేవుణ్ణి నిరూపించుకోవడం, కాబట్టి అప్పుడు దేవుని యందు మానవులు విశ్వాసం ఉంచటం, మళ్ళీ శ్రమ కలిగినప్పుడు అయ్యో దేవుడేం దేవుడు అన్నటువంటి ప్రశ్న కలగడం, ఇది దేవునికి ఇష్టమైనది కాదు, లేక దేవుని ఉద్దేశంగా దేవునికి అయిష్టమైనటువంటిది అటువంటి విశ్వాసం.
ఏదో నీకు మంచి జరిగితేనే, నీకేదో మేలు జరిగితేనే, ఏదో నీకు ఫలితం కలిగితేనే, ప్రయోజనం కలిగితేనే అప్పుడే దేవుడు, అది కలగకపోతే ఆయన దేవుడు కాడు అన్నటువంటి విశ్వాసం నిజమైన విశ్వాసం కాదు. కనుకనే దేవుడు మానవులను పరీక్షిస్తున్నాడు, పరిశీలిస్తున్నాడు. కనుకనే దేవుడు అనుమతిస్తున్నాడు మానవుల జీవితాల్లో శ్రమలను, శోధనలను, కష్టాలను. వాటన్నిటిలో కూడా మానవుడు దేవునిగా గుర్తించాలి అని. ఇది ఎటువంటిదంటే, ఒక పిల్లవాడు తండ్రి చేత బాగా ప్రేమించబడుతూ, తండ్రి ఎప్పుడు చాక్లెట్స్ తెస్తూ, కేక్స్ తెస్తూ, స్వీట్స్ తెస్తూ ఆ పిల్లవాడిని ప్రేమగా చూసుకుంటూ, ఎప్పుడు ఏదో ఒకటి ఇంటికి వచ్చేటప్పుడంతా కూడా ఏదో ఒకటి ఆ పిల్లవానికి తీసుకొని వస్తూ ఉండగా ఆ పిల్లవాడు మా డాడీ అని చాలా ప్రేమను కనపరుస్తూ మరి ఆ తండ్రి పట్ల ఎంతో ప్రేమను, కృతజ్ఞతను కలిగి ఉంటాడు. అయితే ఒకసారి ఆ పిల్లవాడు తనకు తండ్రి ఇచ్చినటువంటి చాక్లెట్స్ను ఆ పిల్లవాని అక్క అడిగితే ఇవ్వకుండా, ఆ పిల్లకు ఆశ చూపించి, లేకపోతే ఆ పిల్లకి ఇవ్వకుండా తాను మాత్రమే అన్నీ తినేయాలని తింటున్నప్పుడు తండ్రికి బాధ కలిగి, అరే నీవు ఆ పాపకు కూడా ఇవ్వాలి, నీ అక్కనే కదా, ఇవ్వు చాక్లెట్ అని చెప్పేసి అన్నప్పుడు వాడు విననప్పుడు తండ్రి ఒక దెబ్బ చెంపకు కొట్టేస్తాడు. ఆ దెబ్బతో వాడు మా డాడీ కాదు నువ్వు అని చెప్తే ఎట్లా ఉంటుంది? చాక్లెట్ ఇచ్చినప్పుడు వానికి సంతోషం కలిగించినప్పుడంతా కూడా డాడీ, వానికి నొప్పి కలిగి, బాధ కలిగి, దుఃఖం కలిగినందువలన అతడు డాడీ కాకుండా పోతాడా? ఒకవేళ వాడు అన్నాడే అనుకోండి కోపంతో, లేదు నువ్వు నా డాడీ కావపో అని, ఆయనంత మాత్రాన ఆయన డాడీ కాకుండా పోతాడా? మానవుల జీవితంలో కూడా దేవుడు అనేక ఈవులను ఇస్తూ ఆశీర్వదిస్తూ వర్ధల చేస్తూ ఉండగా కొన్నిసార్లు ఆయన శిక్షిస్తాడు, లేక ఆయన కొన్నిసార్లు శ్రమల్లో నుంచి నడిపిస్తాడు మనల్ని, కొన్నిసార్లు మనల్ని కష్టాల్లోంచి నడిపిస్తాడు. అంతటితో ఆయన దేవుడు కాకుండా పోతాడా? ఆయన ఎందుకు విశ్వాసం విడిచిపెట్టేసి దేవుడు లేదు, ఏం లేదు, నిజంగా దేవుడు ఉంటే ఇట్లాంటిది కానిచ్చేవాడు కాడు అన్నటువంటి అభిప్రాయాన్ని చెప్పినట్లయితే అక్కడ ఎవరు పొరబడుతున్నారు? దేవుడా, మానవుడా? మనిషి పొరబడుతున్నాడు కానీ దేవుడు కాదు. కనుక దేవుడు ఆయన ప్రేమ స్వరూపి, ఆయన ద్వారానే మనం ప్రేమించగలుగుతాము. ఆయన తన అద్వితీయ కుమారుని లోకానికి పంపి తన ప్రేమను ప్రత్యక్షపరిచాడు. యేసుక్రీస్తు ప్రభువులో దేవుని ప్రేమ ప్రత్యక్షమైంది. మనము దేవుని 10వ వచనం, మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. ప్రియులారా, దేవుడు మనలను ఈలాగు ప్రేమింపగా మనము ఒకరినొకడు ప్రేమింపబద్ధులమై ఉన్నాము. కనుక దేవుడు ఎందుకు అంత ప్రేమను మన పట్ల చూపించాడు? దేవుడు అంత త్యాగం ఎందుకు చేశాడు అని అంటే, మనం కూడా ఒకరి పట్ల ఒకరు ఈ రీతిగా ప్రేమ కలిగి ఉండాలి, మనం ఒకరినొకడు ఈ రీతిగా ప్రేమించాలి అన్నటువంటి ఉద్దేశం చేత దేవుడు తన ప్రేమను ప్రత్యక్షపరిచాడు యేసుక్రీస్తు ప్రభువునందు. మనం ఏమైనా దేవుని ప్రేమించి దేవుని కోసం ఏదైనా చేస్తున్నామనంటే అది మనం దేవుని ప్రేమించి చేయడం కాదు, కానీ మొట్టమొదట దేవుడే మనల్ని ప్రేమించి చేశాడు. ఆ తర్వాత మనము ఆయన పట్ల ప్రేమను వ్యక్తం చేస్తున్నాం. కనుక దేవుడు మొట్టమొదట తన ప్రేమను వ్యక్తం చేశాడు. తన కుమారుని మన కొరకు సిలువలో అర్పించుట ద్వారా తన ప్రేమను వ్యక్తం చేశాడు. మరి ఆ ప్రేమను మనం కలిగి ఉండి ఆ ప్రేమను మనం ఇతరుల పట్ల కూడా చూపవలసినటువంటి వారమని జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక యేసుక్రీస్తు ప్రభు ఇచ్చినటువంటి ఆజ్ఞను గురించి భక్తుడైనటువంటి యోహాను, నేను మీకు క్రొత్త ఆజ్ఞనిచ్చుచున్నాను అంటూ చెప్పాడు. నీకు క్రొత్త ఆజ్ఞనిచ్చుచున్నాను అన్నాడు, కానీ ఆ క్రొత్త ఆజ్ఞ నిజంగా క్రొత్తది కాదు. యేసుక్రీస్తు ప్రభువే అన్నాడు, నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించాలని. కనుక ప్రేమను కలిగి ఉండడం అన్నటువంటిది ఆజ్ఞగా ఇచ్చాడు యేసు ప్రభు. ప్రేమను కలిగి ఉండడం అన్నటువంటిది ఆజ్ఞగా ఇచ్చాడు. అనగా ఆజ్ఞ అన్నప్పుడు దాన్ని పాటించాలి, అది పాటించినప్పుడు దానికి శిక్ష అన్నటువంటిది ఉంటుంది. ఆజ్ఞ అన్నటువంటిది ఏంటంటే అది పాటించాలి, పాటించకపోతే దానికి శిక్ష అన్నటువంటిది ఉంటుంది. ఆ కాలంలో లేక 15-20 సంవత్సరాల క్రిందట
ఈ రైల్వే లోకల్ ట్రైన్స్ టైం టేబుల్ దాంట్లో ఆయా అడ్వర్టైజ్మెంట్స్, రైల్వే వారి అడ్వర్టైజ్మెంట్స్ కూడా ఉండేవి, ప్రకటనలు ఉండేవి. వాటిలో ఒక మాట నాకు చాలా ఫన్నీగా అనిపించింది. ఇఫ్ యు ఆర్ ట్రావెలింగ్ విత్ టికెట్ ఇట్ ఈస్ ఫైన్, ఇఫ్ యు ఆర్ ట్రావెలింగ్ విదౌట్ టికెట్ ఇట్ ఈస్ ఆల్సో ఫైన్. ఇఫ్ యు ఆర్ ట్రావెలింగ్ విత్ అ టికెట్ ఇట్ ఈస్ ఫైన్, ఇఫ్ యు ఆర్ ట్రావెలింగ్ విదౌట్ ఎ టికెట్ ఇట్ ఈస్ ఫైన్. మామూలుగా సాధారణంగా గమనిస్తే అది ఫైన్ అంటాడు, ఇది ఫైన్ అంటాడు అని అంటే కదా, అది బాగుంది ఇది బాగుంది అని కాదు. మొదటిది వచ్చేసి ఫైన్ అంటే మంచిది, రెండవది ఫైన్ అంటే దానికి నీవు దండు కట్టాలి, దండుగా ఉంటుంది దానికి అని. ఫైన్ దండుగా, ఇంకా తెలుగు భాషలో ఇంకేం మాట ఉంది దానికి, ఫైన్ కట్టడం, పనిష్మెంట్, అది శిక్ష. కనుక ఆజ్ఞ అన్నటువంటిది ఏంటంటే దాన్ని పాటిస్తే ఆశీర్వాదం, పాటించకపోతే శిక్ష. కనుక దేవుడు ఇతరులను ప్రేమించడం అన్నటువంటి దాన్ని మనకు ఆజ్ఞగా ఇచ్చాడు. నిన్ను వలే నీ పొరుగు వానిని ప్రేమించుము అన్నటువంటిది ఆజ్ఞ. నీ సహోదరుని ప్రేమించాలి అన్నటువంటిది ఆజ్ఞ. కనుక 4వ అధ్యాయం చివరి మాటల్లో మనం గమనిద్దాం, 16వ వచనం నుండి. మన యెడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమస్వరూపి అయి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచి ఉండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. అలాగనే 18వ వచనం, ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము దండనతో కూడినది, భయపడువాడు ప్రేమ యందు పరిపూర్ణం చేయబడిన వాడు కాడు. ఆయనే మొదట మనల్ని ప్రేమించెను కనుక మనం ప్రేమించుచున్నాము. ఎవడైనాను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలను అను ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాము. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, కనబడుతున్నటువంటి సహోదరుని మనం ప్రేమించలేకపోతే కనబడనటువంటి దేవుని ప్రేమించలేము. మనలో దేవుని ప్రేమ ఉన్నట్లయితే, మనం దేవుని ప్రేమ యందు నిలిచి ఉన్నట్లయితే తప్పకుండా మనతో పాటు ఉన్నటువంటి సహోదరులను, పొరుగు వారిని మనం ప్రేమించేటువంటి వారంగా ఉంటాం. దేవునికి ఆశ్చర్యమైనటువంటి విషయం ఇదే. మనుషులు కనబడేటువంటి వాటి గురించే ప్రాధాన్యతనిస్తారు, కనబడనటువంటి దాని గురించి ప్రాధాన్యత ఇవ్వరు. దేవుడు కనబడడు కనుక దేవుని నిర్లక్ష్యం చేస్తారు. కనబడేటువంటి ప్రకృతి బీభత్సాలకు, కనబడేటువంటి శ్రమలు, శోధనలకు, కష్టాలకు భయపడతారు. ఈ పాండమిక్, కరోనా అన్నటువంటి దీనిలో కూడా మనం ఇది తెలుసుకోవాలి. మనుషుడు కనబడనటువంటి దేవునికి భయపడటం లేదు, కానీ కనబడనటువంటి వైరస్కు భయపడతా ఉన్నాడు. దేవునికి మానవుల గురించి కలిగేటువంటి జాలి అదే, ఆశ్చర్యం అదే. ఈ మానవులు నేను కనబడటం లేదు కాబట్టి నన్ను గురించినటువంటి భయం లేకుండా ఉన్నారు. అయితే ఈ కరోనా కూడా కనబడటం లేదు కదా, మరైతే దీని గురించి ఎంత భయము. ఇదే భయం కనబడనటువంటి దేవుని గురించి కూడా కలిగి ఉంటే ఎంత బాగుండును. బహుశా అది గ్రహించడం కొరకే ఈ కరోనాను దేవుడు పంపాడేమో. అయినప్పటికీ ఈ మాటల్లో మనం చూసినటువంటిది, కనబడనటువంటి దేవుని ప్రేమించాలి అని అంటే కనబడుతున్నటువంటి పొరుగువాన్ని ప్రేమించడం అన్నటువంటిది అలవర్చుకోవాలి. అప్పుడే కనబడనటువంటి వాని గురించి మనం ప్రేమ కలిగి ఉండగలుగుతాము అన్నటువంటి సత్యం.
కనుక ఈ మొదటి యోహాను పత్రికలోని మొదటి 4 వచనాల్లో దేవుడు వెలుగై ఉన్నాడు, దేవుడు ప్రేమై ఉన్నాడు, దేవుడు ఈ 5 అధ్యాయాలలో దేవుడు జీవమై ఉన్నాడు. మూడవది జీవము 5వ అధ్యాయంలో మరి మనం చూస్తాం. దేవుడు జీవమై ఉన్నాడు, ఆయన మూలంగానే మనకు జీవము కలుగుతుంది. ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వాడే జీవము గలవాడు, ఆయన యందు విశ్వాసం లేనటువంటి వాడు జీవము లేనివాడే అన్నటువంటి మాటను 12వ వచనంలో ఆయన రాస్తాడు. కాబట్టి 11, 12 వచనాలు, 5వ అధ్యాయం 11, 12 వచనాలు. ఆ సాక్ష్యమేమనగా దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను. ఈ జీవము ఆయన కుమారుని అందున్నది. దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవము లేనివాడే. దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులను మీకు రాయుచున్నాను. కనుక అల్టిమేట్లీ దేవుడు జీవమై ఉన్నాడు, ఆయన కుమారుని ద్వారా మనకు నిత్య జీవము కలుగుతుంది. ఆయన కుమారుని యందు విశ్వాసముంచు వారే నిత్య జీవము గలవారు. దేవుని కుమారుని అంగీకరించిన వారే జీవము గలవారు, దేవుని కుమారుని అంగీకరింపని వారు జీవము లేని వారే అని అంటున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 5వ అధ్యాయంలో దేవుడు జీవమై ఉన్నాడు అన్నటువంటి సత్యాన్ని బలపరుస్తూ రాస్తున్నాడు. ఆయన జీవము, ఆయనే సమస్తానికి మూలము, ఆయన లేనిది సమస్తానికి జీవము లేనటువంటిది. కనుక దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా, దేవుని అంగీకరించడం ద్వారా, దేవుని కుమారుడైన యేసు ప్రభునందు విశ్వాసం ఉంచటం ద్వారా మనము జీవము కలిగినటువంటి వారమై ఉంటాం. ఆయన యందు విశ్వాసం లేకుండా, ఆయన కుమారుని అంగీకరించకుండా ఉన్నట్లయితే మనం జీవము లేని వారమును, నిత్య జీవము పొందనటువంటి వారముగాను ఉంటాం. ఇందులో నుంచి ఒక 2 మాటలు మాత్రం మనం ముఖ్యంగా గమనించాలని ఆశిస్తున్నాను. ఈ 4వ అధ్యాయము 4వ వచనము, చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్న వానికంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించున్నారు. సో ఒక్కటి జ్ఞాపకం ఉంచుకోవాలి, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు. ఇది జ్ఞాపకం ఉంచుకోవాలి. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు. కాబట్టి మీరు ఎవరి మాట వినాలి? లోకములో ఉన్నవాని మాట వినాలా, లేక మీలో ఉన్నవాని మాట వినాలా? గొప్పవాని మాట వినాలా, లేక బలహీనుడైన వాని మాట వినాలా, లేక అల్పుడైనటువంటి వాని మాట వినాలా? సాతానుడు ఈ లోకంలో ఉన్నాడు. ఈ లోకంలో అనేకమైనటువంటి విషయాలను, ఆకర్షణలను, ఈ లోకంలో నుండి అనేకమైనటువంటి బలవంతపు క్రియలను మన మీదికి తెస్తాడు. మనం శోధనలో పడిపోవునట్లుగా, మనం పాపంలో పడిపోవునట్లుగా సాతానుడు అనేకమైనటువంటి వాటి ద్వారా మనతో పోరాడతాడు, లేక మన దారికి అడ్డం తెస్తాడు. అయితే మనలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడిని జయించున్నాడు. కనుక లోకములో ఉన్నవానికి భయపడన అవసరం లేదు. మనలో ఉన్నటువంటి దేవుడు గొప్పవాడు కనుక మనం ఆయన మాటకు కట్టుబడి, ఆయనకు లోబడి, ఈ లోకంలో ఉన్నవాడిని ఎదిరిస్తూ, ఈ లోకంలో ఉన్నవాని క్రియలకు ఏమాత్రం అధైర్యపడకుండా ముందుకు సాగిపోవాలి. రెండవది 2వ అధ్యాయం 15వ వచనం, ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. 16వ వచనం, లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవచున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. 1 John chapter 2 verses 15 to 17. కనుక లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి.
మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు, లోకములో ఉన్నవానిని జయించినవాడు. కనుక మీరు ధైర్యముగా ముందుకు సాగిపోవాలి. లోకములో ఉన్నవాని ప్రలోభాలకు, ఆకర్షణలకు, వాని ఒత్తిళ్లకు లొంగిపోకుండా స్థిరంగా మీలో ఉన్నవాని యందు విశ్వాసం కలిగి ముందుకు సాగాలి. లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకుండా నిజమైన ప్రేమ, నిష్కల్మషమైన ప్రేమ చూపించినటువంటి తండ్రి అయిన దేవుని ప్రేమిస్తూ ఆయన ప్రేమను బట్టి ఇతరులను కూడా నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించినట్లుగా జ్ఞాపకం ఉంచుకోవాలి. 5వ అధ్యాయంలోని మొదటి 5 వచనాలు ఈ రీతిగా గమనిస్తాం. యేసే క్రీస్తయి ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వానిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టిన వానిని ప్రేమించును. యేసే క్రీస్తయి ఉన్నాడని ఎవరైతే నమ్ముతున్నాడో, యేసు ప్రభు రక్షకుడని ఎవరైతే నమ్ముతున్నారో, యేసు అభిషిక్తుడని ఎవరైతే నమ్ముతున్నారో, అలాగ నమ్మేటువంటి వాళ్ళందరూ కూడా దేవుని మూలముగా పుట్టినటువంటి వారు. ఈ దేవుణ్ణి అనగా పుట్టించినటువంటి వానిని ప్రేమించేటువంటి ప్రతివాడు ఆయన మూలముగా పుట్టిన ప్రతివానిని కూడా ప్రేమిస్తాడు. అనగా మన తండ్రి దేవుడు, మన తండ్రి ద్వారా మనం పుట్టి ఉన్నాం. మనలాగే ఇంకా అనేక మందిని కూడా మన దేవుడు పుట్టించున్నాడు, లేక ఆయన తండ్రి అయి ఉన్నాడు వారికి. అటువంటప్పుడు మనం తండ్రిని ప్రేమిస్తున్నట్లయితే మనము వాళ్ళను కూడా ప్రేమించాలి. ఇదన్నమాట. ఉదాహరణకు చెప్పుకోవాలంటే అవసరం లేదు. తండ్రి ఒక్కడే, ఆయనకు మనము పిల్లలము యేసుక్రీస్తు ప్రభు ద్వారా. మరి ఈ తండ్రికే ఇంకా ఇతరులు కూడా పిల్లలు ఉన్నారు. కాబట్టి ఇతర క్రైస్తవులందరూ లేకపోతే ఇతర మానవులందరూ కూడా వారు కూడా ఆ తండ్రి పిల్లలే. కనుక మనం తండ్రిని ప్రేమించిన వారమైతే ఆటోమేటిక్గా వీరిని కూడా ప్రేమించవలసినటువంటి వారమై ఉన్నాము. మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చిన వారమైతిమా దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దానివల్లనే ఎరుగుదుము. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు? యేసు దేవుని కుమారుడని నమ్మినవాడు తప్ప లోకమును జయించువాడు ఎవడు? హూ ఇస్ ద వన్ హూ కాంకర్స్ ద వరల్డ్? ఇట్ ఈస్ ఓన్లీ ద వన్ హూ బిలీవ్స్ దట్ జీసస్ ఈజ్ సన్ ఆఫ్ గాడ్. యేసు దేవుని కుమారుడని నమ్మేటువంటి వాడే లోకమును జయించినవాడు. యేసు దేవుని కుమారుడని నమ్మనటువంటి వాడు లోకమును జయించలేడు. కనుకనే 1 యోహాను 5వ అధ్యాయం 11-12 వచనాలు ఆ సాక్ష్యమేమనగా దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను. ఈ జీవము ఆయన కుమారుని అందున్నది. దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవము లేనివాడే. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సత్యాల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ సత్యముల్లో మనం స్థిరంగా ముందుకు సాగుదాం. దేవుని యందు కలిగినటువంటి విశ్వాసంలో స్థిరముగా మనం సాగిపోదాం. ఈ యోహాను పత్రిక మొదటి పత్రికను ముగిస్తున్నటువంటి విధానం గమనిస్తే చివరి వచనం, చిన్నపిల్లలారా విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండుడి. ఈ 2 పత్రికల ముగింపుకు ఈ పత్రిక ముగింపుకు ఇది వ్యత్యాసం మనం చూస్తున్నాం. మళ్ళీ ఆశీర్వచనములు అలాంటివి ఏమి లేవు, లేకపోతే ముగింపు మరలా కలుసుకుందాం అన్నటువంటివి లేవు. కానీ ఆయన ఒక సందేశాన్ని కంప్లీట్గా రాసినట్లుగా ఈ పత్రికను రాసినట్లు మనం చూస్తున్నాం. కనుక ఈ మొదటి భాగంగా యోహాను సువార్త గ్రంథ విభజన, దాంట్లో 3 అంశాలు ప్రాముఖ్యంగా, దేవుడు వెలుగై ఉన్నాడు, దేవుడు ప్రేమై ఉన్నాడు, దేవుడు జీవమై ఉన్నాడు అన్నటువంటి అంశాలను మనం ధ్యానించి ఉండగా ఆయనందలి విశ్వాసంలో స్థిరంగా సాగిపోదాం. మరి ఈ సత్యాల్ని ఎరిగి
మనం ఆయన్ను సేవిస్తూ ఆయన ఘనపరుస్తూ ముందుకు సాగుదాం. సహవాసం అన్నటువంటి మరొక ప్రాముఖ్యమైనటువంటి అంశం చెప్పాలంటే ఈ పత్రికలో ముఖ్యమైనటువంటి అంశం అన్ని మాటలన్నింటినీ కలిపి చూసినట్లయితే దాంట్లోని ప్రాముఖ్య సందేశం సహవాసము అన్నటువంటిదిగా మనం గుర్తించగలుగుతాం. కనుక సహవాసం అన్నటువంటి దాని గురించి రేపటి దినం ఇదే పత్రికలో నుంచి మనం ధ్యానం చేద్దాం. ఈనాటి యొక్క బైబిల్ స్టడీకి మీరందరూ కూడా ఆసక్తితో మరి చేరి వచ్చినందుకు మీకు అందరికీ వందనం చెల్లిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించునుగాక. మరి రేపటి దినం సాయంకాలము యథావిధిగా 7 గంటల నుండి 7:30 గంటల వరకు ప్రార్థన చేసుకుందాం. మరి ఈ యొక్క ప్రార్థనలు వ్యక్తిగతంగా కుటుంబాలుగా ఈ కరోనా నుండి విముక్తి కలుగజేయనట్లుగా దేవుని వేడుకుంటాం. 7:30 నుంచి 8 గంటల వరకు తిరిగి క్రిస్టియన్ ఎడ్యుకేషన్ వీక్, క్రిస్టియన్ ఎడ్యుకేషన్ ఆక్టేవ్ అన్నటువంటి దిన ధ్యానం మనం రేపు సాయంకాలం 7:30 నుంచి 8 గంటల వరకు చేస్తాం. తిరిగి వచ్చేటువంటి వారం, వచ్చే గురువారం సాయంకాలము 8 గంటల నుండి 9 గంటల వరకు బైబిల్ స్టడీలో ఈ మొదటి యోహాను పత్రికలోని 2వ అంశం సహవాసం అన్నటువంటి దాన్ని ధ్యానం చేస్తాం. అంతవరకు దేవుడు మీకు తోడైండును గాక. తిరిగి రేపటి దినం మనం కలుసుకుందాం. దేవుడు తన కృపలో మనందరినీ భద్రపరిచి కాపాడును గాక. స్టే హోమ్, స్టే సేఫ్. మీ అందరి పనిపాటుల్లోనూ మీరు జాగ్రత్తను వహించి మీ ఆరోగ్యాలను జాగ్రత్త చూసుకోవాలని మరొకసారి కోరుతున్నాను. దేవుడు మీకు అందరికీ తోడై ఉండి క్షేమంగా కాపాడి నడిపించును గాక. ప్రార్థించుదాం. పరిశుద్ధుడా, నీకు వందనములు స్తుతులు చెల్లించున్నాం. నీ నామమున ఈ సాయంకాలపు ఈ యొక్క సహవాసాన్ని ఆశీర్వదించి ప్రభువా, మేము నీ పాదముల చెంత చేరి కొంత సమయం తండ్రి నీ మాటలు ధ్యానించినటువంటి భాగ్యమును ఇచ్చినందుకై నీకు వందనము చెల్లిస్తున్నాం. మా ప్రియ తండ్రి యొక్క ధ్యానంలో పాల్గొన్న బిడ్డలందరినీ పేరు పేరున దీవించమని ప్రార్థిస్తున్నాం. అంబర్నాథ్ మెథడిస్ట్ తెలుగు సంఘ కుటుంబాలన్నింటినీ నీ కృపలో భద్రపరచుము తండ్రి. అనారోగ్యముగా ఉన్న బిడ్డలను ముట్టి స్వస్థపరిచి ఆరోగ్యం దయచేయము. అక్కరగా ఉన్న బిడ్డలందరినీ కనికరించి వారికి సహాయం చేయమని నేను ప్రార్థిస్తున్నాం. అలాగనే మరి వీక్షించినటువంటి బిడ్డలు ఆయా ప్రాంతాల నుండి వీక్షించిన ప్రతి వారిని కూడా నీవు ఆశీర్వదించమని, ప్రతి మేలును వారికి చేయమని నేను ప్రార్థిస్తున్నాం తండ్రి. తిరిగి వీక్షించబోయేటువంటి వారిని కూడా నీవు కనికరించి దీవించమని నేను ప్రార్థిస్తున్నాను. ఈనాడు జరిగినటువంటి యొక్క క్రిస్టియన్ ఎడ్యుకేషన్ ఆక్టేవ్ యొక్క ధ్యానం బట్టి నీకు వందనములు. అలాగనే నీ వాక్యాన్ని ధ్యానించడం కొరకై బైబిల్ స్టడీ కొరకు నీవు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనములు. చేయబడిన ధ్యానములను ఆశీర్వదించమని నేను ప్రార్థిస్తున్నాం. తిరిగి రేపటి దినం మరలా మా తండ్రి నేను ప్రార్థించి ప్రభువాని వాక్య ధ్యానమును కొనసాగించలో కృపా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. వచ్చేటువంటి గురువారం తిరిగి మరలా బైబిల్ స్టడీలో నీ వాక్యం ధ్యానించడం కొరకే కృపను దయచేయమని నేను ప్రార్థిస్తూ మమ్మల్ని అందరినీ నీ కృపగల హస్తములకు సమర్పించుకుంటున్నా. ఇలాగే లోకమంతట్లో ఈ రీతిగా ఆన్లైన్ ద్వారా చేయబడుతున్న పరిచర్యను నీవు ఆశీర్వదించి ఫలింపజేయమని నేను ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభా, ప్రయాసపడి పరిచర్యలు చేస్తున్న ప్రతి వారిని కూడా నీవు కనికరించి కాపాడి ఆశీర్వదించమని నేను ప్రార్థిస్తున్నా. మరోసారి ప్రియమైన మా ప్రభువా, సంఘంలో ప్రతి కుటుంబాన్ని నీ కృపగల హస్తములకు సమర్పిస్తున్నాను. అలాగనే మా స్వగ్రామంలో దేశ విదేశంలో ఉండేటువంటి మా బంధువులను ప్రియులను నీవు కాపాడి క్షేమంగా ఉంచమని నేను ప్రార్థిస్తూ ఈ సమయాన్ని బట్టి నీకు వందనం చెల్లిస్తూ రాత్రి వేళ నీ రెక్కల చాటును భద్రపరిచి విశ్రాంతిని మాకు అనుగ్రహించమని, నిశ్చితమైతే మరలా ఉదయం సజీవులుగా మేల్కొని నేను స్తుతించే భాగ్యం దయచేయమని యేసు ప్రభు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి, సహవాసం మనకందరికీ, దేవుని ప్రేమించే ప్రతి వారికి, ఆసక్తితో దేవుని వాక్యం ధ్యానం చేస్తున్న ప్రతి బిడ్డకు ఇప్పుడు మొదలు సదాకాలము తోడే ఉండును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మమ్మల్ని అందరినీ కూడా దీవించును గాక. అందరికీ వందనములు. గుడ్ నైట్.